ఇదిగోండి తలకు రాసుకునే హెయిర్ ఆయిల్ కొబ్బరి నూనెలో ఇదిగో గోరింటాకు 2 గుప్పుళ్ళండి, అలాగే కరివేపాకు 2 గుప్పుళ్ళు, అలాగే మందార పువ్వులు ఒక 8 మందార పువ్వులు, అలాగే మందారం ఆకు ఒక 2 గుప్పుళ్ళు వేసుకుని 1 లీటరు కొబ్బరి నూనెకి కాస్తానండి. అయితే ఉసిరికాయ ముక్కలు ఇందులో ఇంకా అలవేరా ఉంటుంది కదండి, అలవేరా కూడా పెద్ద కొమ్మ తెచ్చుకుని అది కడిగేసి శుభ్రంగా లోపల ఉన్న జెల్లో ఒక చిన్న గిన్నెడు జెల్ అయ్యేటట్లు నూనె మరుగుతుండగా ఇవన్నీ వేసేసి కరివేపాకు, మందార పువ్వు, ఈ కరివేపాకు, మందార పువ్వు, మందారాకు, అలాగే ఉసిరికాయ ముక్కలు ఒక 2 గుప్పుళ్ళు, అలాగే ఇది అలవేరా జెల్లో ఒక కప్పుడు వేసి నూనెలో మరగబెట్టేసి హెయిర్ ఆయిల్ తల జుట్టు నల్లగా ఉండడానికి, అలాగే అందులోని ఒక గుప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని మెంతులు కూడా వేసి మరక్కేస్తే జుట్టు నల్లగాను ఉంటుంది, మెత్తగాను ఉంటుందండి. జుట్టు గమ్ముని తెల్లబడదు. ఇప్పుడు హెయిర్ ఆయిల్ తయారు చేయడం చూపిస్తున్నానండి. అదే తలకి రాసుకునే ఆయిల్ తయారు చేసుకునే విధానం. ఇదిగోండి ఇలా ఒక దాక పెట్టుకుని పొయ్యి మీద అయినా పర్లేదు, గ్యాస్ మీద అయినా పర్లేదు. నేను పొయ్యి మీద కాసుకుంటున్నాను. ఇదిగోండి నేను 1.5 లీటర్ కాస్తున్నాను. 1.5 లీటర్కి ఇలా దాకా పెట్టుకోవాలండి. ఇలా దాకా పెట్టుకుని పొయ్యి మంట పెట్టుకోవాలి. పెట్టుకుని అది నూనె కాగుతూ ఉండగా ఇదిగోండి మందారం ఆకులు, పువ్వులు ఒక 2 గుప్పులు మందారం ఆకులు, 2 గుప్పులు మందార పువ్వు రేకులు, గోరింటాకు 2 గుప్పుళ్ళు, అలవేరా జెల్లు ఒక గిన్నెడు, అలాగే మెంతులు కొన్ని ఉసిరికాయ ముక్కలు, ఒక గుప్పుడు ఉల్లిపాయలు. నూనె పెట్టుకున్నాం కదండి. నూనె శుభ్రంగా మరిగిపోయాక అప్పుడు అందులో ఇవన్నీ వేసుకుని మరక్కాసుకోవాలి. మరక్కాసుకుని తర్వాత వడకెట్టుకుంటే అది మెంతులు, ఉల్లిపాయలు ఇవన్నీ వేయడం వల్ల జుట్టు నల్లగానే ఉంటుంది. ఉసిరికాయ ముక్కలు వేయడం వల్ల అలాగే జుట్టు బలంగానే ఉంటుంది, ఊడకుండా ఉంటుంది, ఎదుగుదలగాను ఉంటుంది. ఇదిగోండి ఆయిల్ వేసి మరిగిన తర్వాత అందులోని కరివేపాకు, అలాగే ఇది కరివేపాకు, గోరింటాకు, ఎర్రమందారపు రేకులు, ఎర్రమందారం ఆకులు, అలాగే మెంతులు, ఉల్లిపాయ, అలవేరా జెల్లో, ఉసిరికాయ ముక్కలోని అలవేరా జెల్లో మెంతులు కలిపి మిక్సీ కొట్టేసానండి. మిక్సీ కొట్టేసి మరిగి నూనెలో వేసేసాను. అయితే ఈ నూనె అంతా మరిగిపోయి కొంచెం నలుపుగా వస్తుంది. అది వడకపెట్టుకుని, నలుపు అంటే మరీ నలుపు రాదు, కొంచెం ఆకుపచ్చ రంగులో వస్తుంది. అప్పుడు కరివేపాకు, ఈ గోరింటాకు ఇవన్నీ వేయడం వల్ల ఆకుపచ్చ రంగులోకి వస్తుంది. వచ్చిన తర్వాత అది బాగా చల్లారిపోయాక వడకట్టుకుని ఆ నూనెని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటామే. ఇది లీటర్ కదండి, లీటరు ఇంచుమించుగా 6 నెలలు వచ్చేస్తుంది. ఆయిల్ పెట్టుకుని ముందు రోజు నైటే పెట్టుకుని పొద్దున్నే తలంటుకున్న హెయిర్ చాలా బాగుంటుంది. లేకపోతే మీరు ఉత్తప్పుడు కూడా ఆయిల్ పెట్టుకుని ఉంచేసుకున్న హెయిర్ దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, బలంగానే ఉంటుంది, చుండ్రు లాంటివి కూడా రావు ఇలా తయారు చేసుకోవడం వల్ల. ఇదిగోండి ఇలాగ మరిగిపోయిన నూనె పైన తేటలాగా వస్తుంది. అవన్నీ వేసినవి అన్నీ తేలిపోతాయి. తేలిపోయినవన్నీ తీసేసి పక్కకి వేసేసి ఇదిగోండి ఇలా చల్లారిపోయాక ఒక బాటిల్ వేసుకుని స్టోర్ చేసుకోవడమే. ఎప్పుడు తలకు పెట్టుకోవాలంటే అప్పుడు పెట్టుకోవడమే. ఉసిరికాయ ముక్కలు ఇవన్నీ వేయడం వల్ల, కరివేపాకు ఇవన్నీ వేయడం వల్ల హెయిర్ బాగా గట్టిగాను ఉంటుంది, దృఢంగాను ఉంటుంది. మెంతులు అవి వేయడం వల్ల జుట్టు మెత్తగాను ఉంటుంది. అలాగే గోరింటాకు ఇవన్నీ వేయడం వల్ల జుట్టు నల్లగాను ఉంటుంది, తెల్లెంటుకులు రానివ్వదు. మందారాకు ఇవన్నీ వేయడం వల్ల హెయిర్ ఎదుగుతుంది కూడానండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయడం వల్ల హెయిర్ గట్టిగాను, దృఢంగాను, నల్లగాను, బలంగాను, ఒత్తుగాను పెరుగుతుంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు.